అర్చనా అర్చనా నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకక్క. నిన్ను మమ్మీ కానీ నేను కానీ చివరకు బావ కానీ ఏమీ అనం. నా మాట నమ్మక్క ప్లీజ్. అక్క, ఇదెక్కడ చెల్లెలు నాకు? ఇదంతా చూస్తుంటే భలే వింతగా ఉంది. నీకంతగా నమ్మకం లేకపోతే చెప్పమ్మా, ఆ ప్రభు పైన ప్రమాణాలు చేసైనా చెప్తాను. నిన్ను మాత్రం ఇక నుంచి ఎవరు ఏమీ అనరు. నీ మాటని ఎవరు కాదనరమ్మా, కాదనరు. ప్రభువు మీద ప్రమాణం అంటే వీళ్ళు అవును, ఆ కట్టు బొట్టు ఆ విధానమే చెప్తోంది. కానీ వీళ్ళు నన్నెవరని అనుకుంటున్నారు? మేరీ అక్క, మమ్మీ చెప్పేది నిజమే. నా మాట నమ్మక్క. మీ ఇంట్లో నేను 20 ఏళ్లుగా పనిచేస్తున్నానమ్మా. మీ మధ్య ఎలాంటి కలతలు లేవు. అటువంటిది ఓ మాట, చిన్న మాట పట్టింపు కోసమని మీరు ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఏమీ బాలేదమ్మా. నేనింట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వలా చూడకక్క, నాకు భయం వేస్తోంది. ఇంతకాలం బాధతో భయంతో మేమెంత సఫర్ అయ్యామో నీకు తెలీదు. నిజంగా ఆ యెహోవా, ఆ యేసయ్య ఆశీర్వచనాలు ఉండబట్టే ఆ యాక్సిడెంట్ రూపంలో నువ్వు మాకు దక్కావు. లేకుంటే నువ్వేమైపోయేదానివో. యాక్సిడెంట్? అవును, ఆ లేడీ కానిస్టేబుల్ దగ్గర నుండి నేను పారిపోయి వస్తుండగా పడుకోనివ్వండి. అమ్మాయికి రెస్ట్ చాలా అవసరం. నువ్వు రెస్ట్ తీసుకో అక్క. పడుకోమ్మా. ఉమేష్, ఎక్కడ నా డ్రగ్స్? ఎక్కడ చెప్పు. ఉమేష్, నా డ్రగ్స్ నాకు. ఐ వాంట్ మై డ్రగ్స్. కమ్ ఆన్, టెల్ మీ. నా మాట వినండి, మీరు డ్రగ్స్ తీసుకోకూడదు ప్లీజ్. అవన్నీ నాకు తెలీదు. ప్లీజ్ నా డ్రగ్స్ నాకు. చేస్తున్నారు ఉమేష్? ఏమైంది ఈరోజు నీకు? అదంతా నాకు అనవసరం. ఐ నీడ్ ఇట్. కమ్ ఆన్ ఉమేష్, ప్లీజ్ నా మాట వినండి. ఉమేష్, నా డ్రగ్ నాకు. ఉమేష్, డ్రగ్స్ మీరు ఐ వాంట్ మై డ్రగ్స్. నువ్వెవరు? ఉమేష్, నా డ్రగ్స్ తెచ్చావా? చెప్పు, తెచ్చావా? ఉమేష్, అక్క, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. తనకేం తెలీదు. అయితే మరి ఎక్కడ నా డ్రగ్స్? ఎక్కడ? నువ్వు ఇస్తావా? చెప్పు. మీరు వేరే మెడిసిన్స్ వాడుతున్నారు. బీ పేషెంట్. నాకు అవన్నీ తెలీదు. నాకు నా మెడిసిన్ కావాలి. చెప్పే మాట వినండి. నా డ్రగ్స్ నాకు. హలో, నాన్న, నేను ఇక్కడ ఉమేష్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నానమ్మా. వచ్చేస్తున్నాను, పైకి వచ్చేస్తున్నాను. అలాగే. ఆగు.
నాకేం తెలీదు. ఐ వాంట్ మై డ్రగ్స్. ఉమేష్ కామ్ డౌన్ బీ పేషెంట్. రండి ఇలా కూర్చోండి. కూర్చోండి. మీకు డ్రగ్స్ కావాలంతే కదా? ఎస్, ఫాస్ట్ ఫాస్ట్. ఉండండి నేను తీసుకొస్తాను. కామ్ డౌన్. డ్రగ్స్ తీసుకురా, ఫాస్ట్ ఫాస్ట్. ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను. ఈ బ్యాగ్ లో ఉందేమో చూద్దాం. డ్రగ్స్ తెచ్చా? ఇవ్వు. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్, ఇవ్వు ఇవ్వు. ఏంటి? ఇవ్వు నా డ్రగ్స్, నాకు ఇవ్వు. ఇవ్వు ప్లీజ్, ఇవ్వు. నా కోసం తెచ్చావా? నా మాట వినండి ఉమేష్, ఇది మీ ప్రాణానికి మంచిది కాదు. ఏయ్, అవన్నీ చెప్పు. ఇవ్వు ఇవ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? అది ఉమేష్ డ్రగ్స్ అడుగుతాడు, అది లేకపోతే ఉండలేనంటాడు, అంతేగా? ఏయ్, వెళ్ళు, బయటికి వెళ్ళు. ఎవరు నువ్వు? ఆ? ఇవ్వు. నీకు ఇది కావాలి, నాకు అది కావాలి. అంతేగా? ఎస్. అయితే ముందు ఇది తీసుకో. ఇది తీసుకుంటే అది ఇస్తాను. నాకు అవే వద్దు. ఆగు, అది ఆగు. చెప్తున్నాను కదా, ముందు ఇది తీసుకోవాలి, ఆ తర్వాతే డ్రగ్స్. నేను ఇస్తానని చెప్తున్నాను కదా, నా మాట విను. ఉమేష్ డాక్టర్ చెప్పినట్టు వినండి. ముందు సెలైన్ ఎక్కించుకోండి, తర్వాత ఈ డ్రగ్ తీసుకోండి. ప్లీజ్ నా మాట వినండి. ఇస్తావుగా? డెఫినెట్. మాట తప్పకూడదు. నిజంగా ఇస్తానని చెప్తున్నాను కదా. ఓకే ఓకే, కమా కమా. అలా కాదు, you. అది ఇక్కడ కుదరదని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ముందు అక్కడ పడుకో, సెలైన్ ఇస్తాను, సెలైన్ అయిన తర్వాత డ్రగ్ ఇస్తాను. డెఫినెట్ గా ఇస్తావు. చెప్తున్నాను కదా ఇస్తానని. ఓకే, కమా కమా, రండి. పద. కమా, త్వరగా. పడుకోండి పడుకోండి. అర్చన తప్పుకోమ్మా. డాక్టర్ చెప్తున్నాను కదా, ఒక్క నిమిషం ఉండు, ఫస్ట్ రిలాక్స్ అవ్వు. ఇటు అమ్మా. డాక్టర్ డ్రగ్స్ ఇస్తావు కదా? రిలాక్స్ ఉమేష్. ఐ వాంట్ మై డ్రగ్స్. ఇస్తానని చెప్పాను కదా, ఇస్తాను. ఫస్ట్ రిలాక్స్ అవ్వమని చెప్పాను కదా, నా మాట వింటావా లేదా? డాక్టర్ డాక్టర్ ఇప్పుడేం పర్వాలేదు హీస్ కదా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కంగారేం లేదు. డీ అడిక్షన్ స్టార్ట్ చేసేప్పుడు ఇలా సజెషన్ ఇవ్వడం తప్పదమ్మా. తను తట్టుకోలేకపోతున్నాడని డ్రగ్ ఇస్తే మనం దాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళం అవుతాం, కానీ కంట్రోల్ చేసిన వాళ్ళం కామమ్మా. ఫస్ట్ ఇది తీసి బయటపడేయండి. మీరు ఇక్కడే ఉమేష్కి తోడుగా ఉండండి. ఉమేష్లో ఎటువంటి మార్పు వచ్చినా ఇమ్మీడియట్ గా నన్ను పిలవండి. నేను ఇక్కడే ఉంటాను. అలాగే సరేనా? డాక్టర్. జాగ్రత్త. అమ్మ వరద, పదమ్మా.
ఇంటి సంగతేంటి? ఏమీ అర్థం కాకుండా ఉందే. కారొచ్చి డాష్ ఇవ్వడం వరకు గుర్తుంది. ఆ తర్వాత అసలేంటి వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నట్టు? టట్టడాయ్! నాకు తెలుసమ్మా, మీరు అర్ధరాత్రి ఎంత లేటుగా పడుకున్నా ఉదయాన్నే లేచిపోతారని. ఉన్న అలవాటు ఎక్కడికి పోతుంది? ఏంటి ఇన్ని బ్రష్లు తీసుకొచ్చా? మీరు నెల నెల కొత్త బ్రష్ కొని వాడటం మీకు అలవాటు కదమ్మా. అలవాటు ప్రకారం మీరు ఉన్నా లేకపోయినా కూడా నెలకో బ్రష్ చొప్పున కొనేసి దాచిపెట్టేశానండి. అన్ని బ్రష్లు తీసుకొచ్చేసాను. మీకు నచ్చిన బ్రష్ తీసుకుని బ్రష్ చేసుకోండి. మీరు తొందరగా బ్రష్ చేసుకోండి. నేను మంచి కాఫీ పట్టుకొచ్చేస్తాను. ఇదిగో పేపర్. అలాగే. ఈ ఇంట్లో పెరిగిన ఆ పిల్లెవరో కాని మహాగారాల పట్టిలా ఉంది. పోలీసులపై దాడి చేసి పారిపోయిన మహిళా ఖైదీ. ఇది మన గురించేనా? పలు రకాల నేరాలపై పోలీసులు అరెస్ట్ చేసిన మేరీ. ఈ పేపర్ ఇక్కడ ఉండకూడదు. ఈ న్యూస్ చూస్తే వీళ్ళున్న భ్రమలో నుంచి బయటికొస్తారు, నిజం తెలుసుకుంటారు. కొంతకాలం పోలీసులకి దొరకకుండా ఇక్కడుండడమే సేఫ్. అంటే పోలీసులు నా కోసం నిఘా పెంచడం ఖాయం. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదు. ఈ డ్రెస్ చూసావమ్మా? ఇవి నీవే. నీకోసమే కొన్నాను. ప్రతి బర్త్డేకి నీకెన్ని సంవత్సరాల వయసు వస్తే అన్ని రకాల డ్రెస్సులు కొనడం మనకు అలవాటు కదమ్మా. నువ్వు లేకపోయినా ఉన్న అలవాటును మర్చిపోలేక నీకోసం డ్రెస్సులు కొంటూనే ఉన్నానమ్మా. తీసుకో. ఇవి తీసుకుని స్నానం చేసి ఇందులో నీకు నచ్చిన డ్రెస్ వేసుకుని తొందరగా రెడీ అవ్వమ్మా. మనం త్వరగా రెడీ అయి బయటికి వెళదాం. నువ్వెంత త్వరగా వస్తే మనం అంత త్వరగా ప్రేయర్ పూర్తి చేద్దాం. రెడీ అయ్యిరామ్మా. గురు గురు నువ్వెక్కడున్నావా? నీకోసం ఊరంతా తిరగడమే కాకుండా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొస్తే నువ్వు ఇంట్లో హాయిగా కూర్చున్నావా? ఏంటి ఏంటి నీ హడావలి? ఏదో దొమ్మి జరి చెప్పు. అంత మెల్లిగా అడుగుతావేంటి గురు? మా మేరీ బేబీని మీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేరీని అరెస్ట్ చేశారు?
అర్చనా